సాయంత్రం పెందలాడేరావే సరుకులు దిద్దుగారంటే వచ్చిందా రాణిగారు? రాని చెప్తాను. ఏమిటేంత ఆలస్యం? ఎవరతను? వారు ఆయన చేతిలో ఏమిటి? 100 రూపాయలే. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్యా అమ్మయ్యా, నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలని పనికిరాదు. అంగనాచే అనుకున్నాను. అప్పుడే చింతకొమ్మలు కూడా పెట్టావన్నమాట. ఉండు, నీ పని చెప్తాను. ఐఎమ్ సారీ జనక, ఇదంతా నా దురదృష్టం. అత్తయ్య. అత్తయ్య అత్తయ్య, నడు బయటికి. మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు కొడతాను. చాలా ఊరుకోవమ్మా. అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లల్ని దిక్కులేందని చేస్తావా? నీలాంటి సూర్యకాంతాలు వీధికొక్కడు ఉంటే చాలు, పూటకు 10 మంది ఆత్మహత్య చేసుకుంటారు. జనక, మీరేం బాధపడకండి. ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలో బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్లోనే ఉండండి. కలో గంజం ఇద్దరం కలిసే తాగుదాం. ప్లీజ్ రండి, సందేహించకండి. గుడ్ ఈవినింగ్ అత్తయ్య గారు. ఏమిటయ్యా రాఘవ, మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం? ఏమీ లేదు అత్తయ్య గారు. నీ పక్కనున్నదెవరు? ఆడపిల్లలా ఉంది. ఇలా వెళ్తుల్లోకి రామ్మా. అమ్మా. ఆడపిల్లే. అవునండి. అందంగా ఉంది కూడా. అవునండి. అయ్యో అయ్యో, మర్యాదస్తులు గల గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిని వెంట పెట్టుకొస్తావా? అదేం పనే? అరే అత్తయ్య గారు, వారు నేను వారు. అలా నీళ్ళు ఎవరకు? నువ్వు బ్రహ్మచారి, నీకు పెళ్లి కాలేదు. ఏ అమ్మాయి మరి? నీకు కాలేదు. ఇక నువ్వు ఇంట్లో ఉండాలి వీల్లేదు, అంతే. అది కాదండి, ఆయన నన్ను. నేను వెళ్ళాం, నువ్వే అతను మేనత కూతురు అంటమ్మా. కరెక్ట్ అత్తయ్య గారు, వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు. ఏమిటండి? మళ్ళీ చెప్పు. కాదండి. కాకపోవడం ఏంటండి? అవునండి, ఇవి నాకు వేలు విడిచిన మేనత కూతురు అండి. కాలు విరిగిపోయి మా మామగారు 6 నెలల క్రితం మరణించారండి. కోర్టు పనులు చూసుకుంటూ ఇప్పుడు కోలవెల్లి ఉండిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి, తీసుకొచ్చాను. ఇలా అయితే ఎన్నాళ్ళు నీ గదిలో వండించేదానే కాదు. అదేంటి అత్తయ్య గారు? అవునయ్యా, కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోలవెన్నుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పూల రంగల్లా ఈ గదిలో కులుకుతూ కూర్చుంటావా? మేనమామ కూతురు సగం పెళ్ళాం కింద లెక్క, తెలుసా? మావారు నాకు మేనమామ కొడుకు. చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు. అనుకున్నాను. సరి ఎప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చా. ఇక వెళ్ళండి లోపలికి. చూడమ్మా, బావ కదా అని మరీ నెత్తికెక్కించుకో. ఈసారి నిన్ను వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు తొడపాము పెట్టి రోగం కుదురుతుంది. పొద్దుపోయింది, ఇక లోపలికి వెళ్ళండి. అండి, లోపలికి వెళ్ళగానే 10 కొబ్బరికాయలు కొట్టుకోండి. త్వరగా వదిలేసింది, మీ అదృష్టం ఇవ్వాలి. రండి మేనత కూతురు గారు, రండి. ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. మీరేమనుకోరు కదా? ఆవిడేం అల్లరి చేస్తుంది? అదే ఆవిడేం అల్లరి చేయదండి. చెప్పాను కదా మేనత కూతురని. వేలు విడిచిన. రండి. ఏమండి, నాకున్నది ఒకటే మంచం. మీరు ఇష్టం తీసుకున్నా. నేను చాలు తీసుకుని బయట వెళ్ళుకుంటానండి. నాకే అలవాటే. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నో ఎంబ్రాస్మెంట్. రిలాక్స్. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. లోపల కడేసుకోండి. నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం. యూఆర్ రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. యూఆర్ రైట్. గుడ్ నైట్. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్యా అమ్మయ్యా, నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలని పనికిరాదు. అంగనాచే అనుకున్నాను. అప్పుడే చింతకొమ్మలు కూడా పెట్టావన్నమాట.